హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ హాట్ సమ్మర్‌లో అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక స్పెషల్ వంటకం గురించి తెలుసుకుందాం. చామదుంపల వేపుడు మంచి క్రంచీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు చామదుంపలు బాగా కడిగి శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి. చిన్న చిన్నవంటే మరీ చిన్నవి కాదు. ఇక్కడ మేము దుంపల్ని 2 పీసుల కింద కట్ చేసాము ప్రతి దుంపని. అలా చూపించినట్టు చామదుంపల్ని కట్ చేసి రెడీ చేసుకోండి. ఇంకొంచెం పెద్ద దుంపలైతే ఒక్కో దుంపని 3 లేదా 4 భాగాలు చేసుకోండి. ఈ ముక్కల్ని ఒక గిన్నెలో వేసి నిండా మునిగేదాకా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టండి. గిన్నె మీద మూత పెట్టేసేయండి. కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. కుక్కర్ చల్లారాక ముక్కల్ని ఒక చిల్లులు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి బయట తొక్కు తీసేసేయండి. ముక్కలు వేడిగా ఉంటాయి కాబట్టి ఒక చల్లటి నీళ్ళ గిన్నె పక్కన పెట్టుకొని చెయ్యి తడుపుకొని తొక్కలు తీస్తే తేలిగ్గా పని అవుతుంది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి, ఇది డీప్ ఫ్రై కాబట్టి ముక్కలు మునిగేంత క్వాంటిటీలో నూనె వేసుకోండి. తర్వాత ముక్కల్ని నూనెలో వేసి మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండండి. ఇది హై ఫ్లేమ్లో చేయాల్సిన డీప్ ఫ్రై. ఒక 15-20 నిమిషాలు ఇట్లా మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండండి. తర్వాత మీకు ముక్కలు రంగు మారి కనిపిస్తాయి. ఆ రంగు మారిన స్టేజ్లో మీరు ముక్కల్ని ఒక చిల్లుల గరిటెతో ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. తర్వాత ఆ ముక్కల మీద తగినంత ఉప్పు, కారం వేసేసేయండి. ఇది ఫ్రై చేసిన కూర కాబట్టి కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేస్తేనే రుచి కూడా పెరుగుతుంది. తర్వాత గిన్నె మీద ఒక మూత పెట్టి ఇలాగా టాస్ చేయండి ఉప్పు, కారం కలవటం కోసం. తర్వాత మూత తీసి చూస్తే మీకు ఇలా నోరూరించే చామదుంపల వేపుడు కూర కనిపిస్తుంది. ఇది చాలా క్రంచీగా ఉండి అన్నం ఉడికేదాకా కూడా వెయిట్ చేయబుద్ధి కాదు. ఒట్టి కూర తినేద్దాం అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.